తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్ లో మరో కీలక అడుగు వేయబోతోంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పూర్తిస్థాయి పేపర్లెస్ కేబినెట్ సమావేశం కాసేపట్లో సచివాలయంలో సీఎం అధ్యక్షతన సాగనుంది. మంత్రులంతా ట్యాబ్లెట్ ద్వారానే అజెండా పరిశీలిస్తూ సమావేశంలో పాల్గొంటారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రాజెక్టు, వానాకాలం సాగు విత్తనాలు, ఎరువుల సరఫరా, రైతులకు కొత్త ప్రోత్సాహకాలు, ఉద్యోగుల అంతరాష్ట్ర బదిలీ ఇలా పలు కీలక అంశాలపై కేబినెట్లో చర్చ సాగనుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. ఎస్ అజీం, ఎంతసేపట్లో కేబినెట్ భేటీ కాబోతోంది? ఇంకా ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది? మరి కాసేపట్లో సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో మొదటిసారి ఏదైతే పేపర్లెస్ క్యాబినెట్ సమావేశంగా అంటే డిజిటల్ బేస్డ్కి సంబంధించినటువంటి క్యాబినెట్ సమావేశం, ఇప్పటికే గత ఇన్ఫార్మల్ క్యాబినెట్ సమావేశంలో మంత్రులందరికీ కూడా ఏదైతే ట్యాబ్లు అందజేయడం జరిగింది, దాని ఉపయోగం కూడా ఎలా వినియోగించాలనే దానిపైన కూడా అప్పుడే తెలియజేయడం కూడా జరిగింది. దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అంతా కూడా రీసెంట్గానే అప్లోడ్ చేసి ఈరోజు మంత్రులకు అధికారికంగా దానికి సంబంధించినటువంటి వినియోగం డిజిటల్ అంటే ఎజెండా అంతా కూడా డిజిటల్ బేస్గానే వస్తుంది. పేపర్లెస్ అంటే పేపర్ ఉపయోగించకుండా క్యాబినెట్ నిర్వహించబడుతుంది. సో దీంతో పాటు ఏదైతే నూతనంగా ఏదైతే సీఎస్గా బాధ్యతలు తీసుకున్నటువంటి సంజయ్ జార్జ్ కూడా ఇది మొదటి క్యాబినెట్ సమావేశం. అలాగే ఈ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మూసీ పునర్జీవనానికి సంబంధించినటువంటి ఫేజ్ 1 వర్క్కి సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి ఆమోదం క్యాబినెట్ తెలుపనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల మనం చూసాం డిఫెన్స్ సంబంధించినటువంటి గోల్కొండ దగ్గర ఉన్నటువంటి 84 ఎకరాలు డిఫెన్స్ వారు ప్రభుత్వానికి ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది. దాని బదులుగా వేరే దగ్గర ప్రభుత్వం కూడా ఏదైతే ల్యాండ్ ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కి ఆమోదం లభించినట్టే కాబట్టి దీనికి సంబంధించినటువంటి భూ కేటాయింపులు అలాగే పనులకు సంబంధించిన అనుమతులపై ఈరోజు ఏదైతే క్యాబినెట్లో ఆమోద ముద్ర తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే మెట్రో రైలు విస్తరణకు సంబంధించిన అంశంపై కూడా ఏదైతే భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయా భూసేకరణకు అలాగే తదుపరి కార్యాచరణపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇక వీటితో పాటు ఏపీ తెలంగాణ మధ్య ఉద్యోగుల పరస్పర అంతరాష్ట్ర బదిలీలపై కూడా చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కొంతమంది ఉద్యోగులు పరస్పర బదిలీలకు ఇప్పటికే ఏదైతే అప్లికేషన్ చేసుకున్నారో సో ఈ నేపథ్యంలో వారికి సంబంధించిన బదలాయింపులపై కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక వీటితో పాటు ప్రధానంగా వర్షాకాలం మొదలైంది. సో వర్షాకాలంలో సాగు ఖరీఫ్ ఉంటుంది కాబట్టి ఆ విత్తనాలు కావచ్చు అలాగే ఏదైతే యూరియాకు సంబంధించినటువంటి ఏర్పాట్లపై ప్రభుత్వం ఈరోజు సుదీర్ఘంగా చర్చించడం అవకాశం కనిపిస్తుంది. గత సాగుకే ఏదైతే యూరియాతో పెద్ద ఇబ్బంది ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. సో ఈ నేపథ్యంలో యూరియా ఏదైతే బుక్ చేసుకోవడానికి కూడా గంటల తరబడి లైన్లో లేకుండా ఒక యాప్ని కూడా రూపొందించారు. సో ఆ యాప్కి సంబంధించి కూడా కొంత అక్రమాలు జరిగినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో యూరియాకి సంబంధించినటువంటి కొరత లేకుండా చూడడం, నకిలీ విత్తనాలు రాకుండా విత్తనాలు టైంకి అందించడం, అలాగే ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇక దీంతో పాటు కేంద్రం కొత్తగా తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ పథకం కింద వీబీ రామ్జీ పథకానికి సంబంధించి కూడా ఇటీవలే మంత్రి సీతక్క కూడా ఏదైతే కేంద్రానికి వెళ్ళి దానిపై ఉన్నటువంటి అభ్యంతరాలు కూడా తెలియపరిచి కూడా వచ్చారు. సో 60-40 రేషియో గతంలో 100% కేంద్ర ప్రభుత్వం నుంచే దానికి సంబంధించిన నిధులు వచ్చేటో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 60% అలాగే 40% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. సో దీనికి సంబంధించిన అమలు ఆల్రెడీ ఇప్పటికే నిన్న కొన్ని రాష్ట్రాల నుంచి కూడా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మరి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే దానిపై కూడా ఏదైతే ఈరోజు చర్చ జరిగేటువంటి అవకాశం కూడా మనకు ఇస్తుంది. సో ఇలా వాళ్ళు కీలకమైన అంశాలు అంటే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించుకోవచ్చు, ఉద్యోగులకు సంబంధించిన బకాయిల విడుదల కావచ్చు, ఇలాంటి అనేక అంశాలు కూడా కొన్ని చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో పలు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంపై కూడా అంతరాష్ట్ర విభేదాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపై కూడా చర్చించి ఈరోజు దానికి సంబంధించిన భూసేకరణ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి బడ్జెట్ ఏ ప్రాజెక్టుకి ఎంత బడ్జెట్ అవసరం ఉంది. సో ఇలాంటి అంశాలన్నీ కూడా చర్చించి క్యాబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సో సుమారు రాత్రి 8-9 గంటల వరకు కూడా క్యాబినెట్ సమావేశం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సతీష్, రైట్, థ్యాంక్ యూ అజీం.